హలో అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో మగవాళ్ళల్లో సంతాన లేమికి కారణాలేంటి? ఎలాంటి పరీక్షలు అవైలబుల్‌గా ఉన్నాయి? వాటిలో నార్మల్ ఏంటి? అబ్నార్మల్ ఏంటి? ఒకవేళ అబ్నార్మల్ ఉంటే ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి? అన్న టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఈ 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్‌లో ప్రతి మంత్ ఫస్ట్ వెనస్డే మగవాళ్ళ డాక్టర్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ శశాంక్ అవైలబుల్‌గా ఉన్నారండి. సో మీకు కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కానీ, ఫ్యామిలీలో కానీ ఎవరికైనా అవసరం సంతానం లేక కారణాల వల్ల బాధపడుతున్నట్టయితే, లేదంటే హస్బెండ్ వైఫ్ కలవడంలో ఏదైనా ఇష్యూస్ ఉన్నట్టయితే ప్లీజ్ డూ కమ్ అండ్ కన్సల్ట్. ప్రతి మంత్ ఫస్ట్ వెనస్డే సార్ అవైలబుల్‌గా ఉంటారు. సెకండ్ థింగ్, అసలు మగవాళ్ళల్లో ఏంటి సంతానలేమికి కారణాలేంటి? దీనికి టెస్ట్‌లు ఎలా ఉంటాయి? ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్‌గా ఉంటాయి అన్న దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూజువల్‌గా చాలా మందికి మనం డే బై డే మనకి ఫర్టిలిటీ ఓపీడీలో చాలా మంది ఆడవాళ్ళే వస్తుంటారు. వాళ్ళకే ట్రీట్మెంట్స్ చేస్తా ఉంటాం నెలలు తడబడి. మీ హస్బెండ్ ఏరిమా అంటే, మేము హస్బెండ్ వైఫ్ బానే కలిసి ఉంటున్నాం మేడం. మా హస్బెండ్ ఫస్ట్ నాకు ట్రీట్మెంట్ చేయమన్నారు. అప్పుడు ఆయన వస్తారు అని అంటున్నారు అని యూజువల్‌గా చాలా ఫ్రీక్వెంట్‌గా ఇలాంటివి వింటుంటాం. కాకపోతే ఆడవాళ్ళల్లో ఎంతైతే 50% సంతానలేమికి, ఇన్‌ఫర్టిలిటీకి 50% ఆడవాళ్ళు ఎట్లా అయితే కారణం ఉంటారో 50% మగవాళ్ళు కూడా అలాగే కారణం ఉంటారు. సో ఎలా డిటెక్ట్ చేస్తాము ప్రాబ్లమ్స్ అనంటే, మగవాళ్ళలో ఒక చాలా చిన్న టెస్ట్ సీమెన్ అనాలిసిస్ ఉంటుందండి. దీంట్లో మనం ఏమేం చూస్తాము అంటే, క్వాంటిటీ ఆఫ్ ద సీమెన్ ఎలా ఉంది, సీమెన్ కౌంట్ ఎలా ఉంది, కదలికలు ఎలా ఉంది, మార్ఫాలజీ అంటే తల, తోక, మెడ సైజ్ ప్రకారం ఉందా లేదా, మార్ఫాలజీ ఎలా ఉంది. ఈ సీమెన్ అనాలిసిస్ లో ఈ 4 అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ సీమెన్ వాల్యూమ్ చూసుకున్నట్టయితే మినిమం 0.5 నుంచి 1.5 ml 2.5 ml మధ్యలో ఉండాలి. అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు మనకి స్పర్మ్ క్వాంటిటీ కౌంట్ కదలికలు బాగానే ఉన్నా క్వాంటిటీ తక్కువగా ఉండే మటుకి ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్స్ అవుతుంది. మరి ఎందుకు ఇలా క్వాంటిటీ తక్కువగా ఉంటుంది అంటే, మేబీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల అతుకులు తయారీ అయినప్పుడు ఈ స్పర్మ్ క్వాంటిటీ, సీమెన్ క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది. మేడం మాకేమీ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఏమీ లేవు, సో మాకు ఇన్ఫెక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే, మగవాళ్ళల్లో ఆడవాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే వైట్ డిశ్చార్జ్ రావడము, ఇచ్చింగ్ రావడం అనేది చాలా కామన్ గా చూస్తుంటాం. కానీ మగవాళ్ళల్లో ఎసిమ్టమాటిక్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా. సో సీమెన్ క్వాంటిటీ తక్కువగా వస్తుంది అని అంటే మోస్ట్ లైక్లీ ఇన్ఫెక్షన్స్ ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇమీడియట్ గా ఫస్ట్ వచ్చి మీ మగవాళ్ళ డాక్టర్ కానీ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కి కానీ కన్సల్ట్ అవ్వండి. సెకండ్ థింగ్, స్పర్మ్ నెంబర్ కాన్సన్ట్రేషన్ అంటాం. స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అనేది 1 ml లో మినిమం 15 మిలియన్స్ ఉండాలండి. సో యూజువల్ గా ఇది అనేది ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే 35 మార్క్స్ పాస్ మార్క్ ఎలా అయితే ఉంటుందో, 15 మిలియన్స్ అనేది జస్ట్ పాస్ మార్క్ లాగా. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి అంతకన్నా ఎక్కువ 20 మిలియన్స్, 30, 40, 50 అనేది చూస్తుంటాం. మినిమం ఈస్ 15 మిలియన్స్. 15 మిలియన్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి వాళ్ళు ఫస్ట్ అసలు ఎందుకు తక్కువగా ఉంది, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వలన, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన, లేదంటే చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ట్రామా, ఏదైనా ఇంజురీ అయిందా, ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయిందా, డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని న్యాచురల్ గా ఒక 2 months 3 months ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంప్రూవ్ అవుతుందా లేదా చెక్ చేసుకొని, ఇంప్రూవ్ అయితే న్యాచురల్ గా ట్రై చేయొచ్చు. ఒకవేళ ఇంప్రూవ్ అవ్వట్లేదు, 10 మిలియన్స్ నుంచి 15 మిలియన్స్ మధ్యలో ఉంది అంటే, ఇలాంటి వాళ్ళు చిన్న ట్రీట్మెంట్ అంటే ఐయుఐ అంటే ఏంటి అని అంటే, ఇందులో స్పర్మ్స్ ని వాష్ చేసి కొంచెం స్పర్మ్ ని గర్భసంచి లోపల దాకా వేస్తే కొంచెం స్పర్మ్ కి పుషప్ లాగా ఉంటుందండి. అక్కడి నుంచి స్పర్మ్స్ పై దాకా వెళ్ళి ఎగ్ ని కలిసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదు మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా, ఏం చేసినా స్పర్మ్ అనేది 10 మిలియన్స్ కన్నా తక్కువగా ఉంటుంది అని అంటే, ఇలాంటి వాళ్ళకి మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా పెరిగేదానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. సో ఇలాంటి వాళ్ళల్లో ఐవీఎఫ్, ఇక్సీ అవసరం పడేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఒక 2-3 months మనకి కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసినా కూడా స్పర్మ్ కాన్సన్ట్రేషన్ పెరగట్లేదు, 10 మిలియన్స్ కన్నా తక్కువగానే ఉంటుంది అంటే ఐవీఎఫ్ అవసరం పడేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ 5 మిలియన్స్ కన్నా తక్కువగా ఉంటే ఐవీఎఫ్ కూడా పనిచేయదు వీళ్ళల్లో డైరెక్ట్ గా స్పర్మ్ ని తీసుకెళ్లి ఎగ్ లోపల ఇన్సర్ట్ చేయాలి. దీన్ని ఇక్సీ ప్రొసీజర్ అంటాం. సో ఇలాంటి వాళ్ళకి ఇక్సీ ప్రొసీజర్ అవసరం పడుతుంది. ప్లస్ ఇలాంటి వాళ్ళల్లో అంటే 5 మిలియన్స్ కన్నా తక్కువగా ఉంది, స్పర్మ్
స్పెర్మ్ క్వాంటిటీ 1, 2, 3 మిలియన్స్ ఉంది అంటే అసలు ఎందుకు ఇలాంటి ఇలా తక్కువగా ఉంది, ఏమైనా జెనెటికల్ ఇష్యూస్ ఉన్నాయా అన్నది ఫస్ట్ వీళ్ళల్లో ఎవాల్యుయేట్ చేసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాల్సింది ఉంటుంది. ఎందుకంటే మనం ఇలాంటివి ఏవి ఎవాల్యుయేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇక్సీ చేసుకున్నప్పుడు ఇలాంటి జెనెటిక్ ఇష్యూస్ ఉంటే ఒక 10 మందిలో మనకి ఒకళ్ళిద్దరికి జెనెటిక్ ఇష్యూస్ ఉండేదానికి స్కోప్ ఉంటుంది ఇలా 5 మిలియన్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు. సో ఇలాంటి స్పెర్మ్ మనం బేబీస్ తయారీ చేయడానికి యూస్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ జనరేషన్ అంటే మీకు పుట్టబోయే పిల్లలకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో స్పెర్మ్ కౌంట్ 5 మిలియన్స్ కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు జెనెటిక్ పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది స్పెర్మ్ కౌంట్ గురించి. నెక్స్ట్ కదలికల విషయానికి వస్తే స్పెర్మ్ కదలికలు ఒక 100 స్పెర్మ్స్లో అట్లీస్ట్ ఒక 30 to 35 స్పెర్మ్స్ అనేవి ముందుకి ఫాస్ట్గా కదులుతూ ఉండాలి. సో ఇలా ముందుకి ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం దీన్ని. ఇలా ప్రోగ్రెసివ్ మొటిలిటీ కరెక్ట్గా ఉంటే స్పెర్మ్స్ పైదాకా వెళ్ళి ట్యూబ్లలో ఉన్న ఎగ్ని కలిసి దాని లోపలికి వెళ్ళి దాన్ని బేబీ లాగా కన్వర్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ స్పెర్మ్ కదలికలు తక్కువగా ఉన్నప్పుడు మనకి యూజువల్గా స్పెర్మ్ ఐయుఐ చేసినప్పుడు కానీ న్యాచురల్గా కలిసినప్పుడు కానీ పైదాకా వెళ్ళడానికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయండి. సో ఇలా స్పెర్మ్ కదలికలు ఎందుకు తక్కువగా ఉంటాయి అంటే మోస్ట్ కామన్ రీజన్ ఇన్ఫెక్షన్స్, లేదు అంటే వారికోసిల్, లేదు అంటే ఇంకా మనం తినే ఫుడ్లో కానీ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, ఎక్కువసేపు కూర్చోవడము ల్యాప్టాప్స్ ముందు కానీ డ్రైవింగ్లో కానీ, హీట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడము, ఒబెసిటీ, ఏజ్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కొన్ని కాజెస్. సో ఇలాంటి కరెక్టబుల్ కాజెస్ ఏమన్నా ఉంటే కరెక్ట్ చేసుకుని మొటిలిటీ ఎంత మటుకి ఇంప్రూవ్ అవుతుంది, మొటిలిటీ పెంచడానికి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, మల్టీవైటమిన్స్ ఇచ్చి ఒక 2 to 3 months అబ్జర్వ్ చేస్తాం. సో మొటిలిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇంప్రూవ్ అయింది అని అంటే న్యాచురల్గా ఛాన్సెస్ ట్రై చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లేదు మొటిలిటీ అనేది 20 to 30 మిలియన్స్ 30% మధ్యలో ఉంది అని అంటే వీళ్ళకి ఐయుఐ హెల్ప్ అవుతుందండి. మనకి మొటిలిటీ అనేది 20% కన్నా తక్కువగా ఉన్నప్పుడు వీళ్ళకి పెద్ద ట్రీట్మెంట్ అవసరం, ఐవీఎఫ్ అవసరం పడేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మొటిలిటీ గురించి. నెక్స్ట్ మార్ఫాలజీ అంటే తల, మెడ, తోక సైజుల ప్రకారం కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఇది 100లో 4 స్పెర్మ్స్ అన్నా కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ మనకి 4 స్పెర్మ్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు యూజువల్గా అందరూ కంగారు పడిపోతారు, మార్ఫాలజీ తక్కువగా ఉంది, టెరటోజోస్పెర్మియా ఉంది మేడం, మాకు ఏంటి ప్రాబ్లము, ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా దీనికి ఒక మార్ఫాలజీ తక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐవీఎఫ్ఏ అవసరం పడుతుందా అని చాలా కంగారు పడుతుంటారండి. సో ఇలాంటి వాళ్ళు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మార్ఫాలజీ 4% కన్నా తక్కువగా ఉన్నా కూడా మనం హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్కి చేంజ్ అయ్యి యూజువల్గా ఒక 2 to 3 months మెడికేషన్ అంతా బాగానే ఉంది, ఓన్లీ మార్ఫాలజీ ఒక్కటే తక్కువగా ఉంది అంటే పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదండి. మనం హెల్దీ లైఫ్ స్టైల్ అలవర్చుకొని న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ దీంతో పాటు మార్ఫాలజీతో పాటు కౌంట్ తక్కువ ఉంది, కదలికలు తక్కువగా ఉంది అని అంటే మిగతా విషయాలన్నిటితో పాటు ఐవీఎఫ్ అవసరం పడినట్టయితే ఐవీఎఫ్లో ఏంటి అని అంటే మనకి సెలెక్షన్ అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి మార్ఫలాజికల్గా నార్మల్ స్పెర్మ్ని తీసుకెళ్ళి మనమే ఎగ్ లోపల వేస్తాం కాబట్టి దట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఇండికేషన్ ఫర్ ఇక్సీ అనమాట. సో ఇదండి కౌంట్, మొటిలిటీ, షేప్ గురించి, సీమన్ అనాలిసిస్లో ఏంటి నార్మల్, ఏంటి అబ్నార్మల్, ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. మగవాళ్ళ డాక్టర్ కూడా ప్రతి మంత్ ఫస్ట్ వెనస్డే అవైలబుల్గా ఉంటారు. మీకు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీలో కానీ ఎవరికైనా అవసరం ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ అండి.